టుడే స్పెషల్ చేపల పులుసు. సో ముందుగా ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని అందులో గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక్కొక్కటి స్లోగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం తుల్లుతుందండి, కొంచెం వెనక్కుండి కలపండి. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి స్లోగా. నెక్స్ట్ ఆనియన్ ఇంకా టొమాటో పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకోవాలి. సో వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో చూస్తున్న విధంగా మనం స్లోగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత అనేది తీసి చూస్తే సో ఈ విధంగా ఉంటుంది. అందులో మనం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఫిష్ ముక్కల్ని, కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. సో ఈ ఫిష్ అనేది ఎక్కువ ముళ్ళులు ఉండవండి. సో ఎవరైనా తినొచ్చు, తినడం రాని వాళ్ళు. సో నెక్స్ట్ చింతపండు రసం అనేది కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా లైట్గా పైన వేసుకొని బాగా మనం దాన్ని ఉడికించాలి. సో అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఫిష్ కూడా. సో ఈ విధంగా ట్రై చేయండి.